ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి గారి ఉదంతం తెలిసిందే. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు అతన్నైతే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యవహరించిన శైలి గాంధీ హాస్పిటల్ దగ్గర చూసాం. కాస్త ఇబ్బందికరమే. ఏంటసలు ఆయన మనస్తత్వం ఏంటి? కాస్త దూకుడు మనస్తత్వం లాగే కనిపిస్తోందిగా? ఏవండి మొదటి రోజు ఏం జెప్పాను? అదేలే. అవును. అందుకని కొంతమందిని ఆహ్, మాటల ద్వారా చెప్పేయచ్చు. మాట ద్వారా, చూపు ద్వారా, చేత ద్వారా కనిపెట్టొచ్చు. అతనికి ఐక్యూ లేదు. హ్మ్. ఈక్యూ ఐక్యూయే ఉంది. ఈక్యూ లేదు అని జెప్పి మాట్లాడుకుందాం. మనం మాట్లాడుకున్నాం. మీరది థంబ్‌నెయిల్‌గా పెట్టారు. చాలామంది అడిగారు నన్ను. హ్మ్. చాలా బాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు అని. అయితే ఇక్కడ మనం చూడాల్సిందేంటంటే ఈ ఉదంతం మొత్తం వాళ్ళు కలిసే ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఉన్నారు. వాళ్ళకి పూర్వ పరిచయం ఉంది. ఆమె ఏదో మోసం చేసుంటది. పెళ్లి చేసేసుకుంది గదా! హ్మ్. ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. ఆ టైంలో అమ్మాయి తరపు నుంచి ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో, ఆవిడ తరపు మీద కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేశారు. నేనేమంటానంటే వాళ్ళిద్దరికీ ముస్సోరిలోనే పరిచయం ఉండొచ్చు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందామని కూడా అనుకునుండవచ్చు. వాళ్ళు సహజీవనం గూడా చేసుండవచ్చు. ఏం జరిగినా ఆమెను కొట్టే అధికారం ఇతనికి లేదు. హ్మ్. ఇది మనము మాట్లాడుకోవాల్సిన మాట. అట్లా అనరు. అలా చేస్తే కొట్రా అంటారు. కుదరదు. అదే నేను చెప్పేది. అలా చేస్తే అసలక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? వాళ్ళైనా, వీళ్ళైనా అనుకుందాం. అసలు నువ్వెందుకు ఆమెను కొడతావు? ఆమె మెడ దగ్గర పట్టుకొని నొక్కాడు అని జెప్పి ఆవిడ రాసింది. నన్ను జుట్టు పట్టుకొని లోపలికి గదిలోకి ఈడ్చుకెళ్ళాడు అని రాసింది. అలాగే నా నా కాలు పైన గాయమైంది అని చెప్పింది. అక్షరాల సత్యం అది. మెడ ఎందు మీద కత్తి పెట్టారు. హ్మ్. మెడ మీద కత్తి పెట్టింది దానికి ఆధారం లేదు. హ్మ్. కానీ వీటన్నిటికి ఆధారాలున్నాయి. అవును. ఆవిడ 18థ్ తారీఖు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెట్టడానికని ఎళ్ళినప్పుడు ఆవిడని ఎగ్జామినేషన్ చేస్తారు. హ్మ్. చేసినప్పుడు ఈ ఈ ఈమె ఏవైతే దెబ్బలు రాసిందో ఆ దెబ్బలున్నట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. హ్మ్. మెడ మీద గుర్తులున్నాయి. చెంపలు వాసిపోయున్నాయి. అలాగే కాలుకి దెబ్బ తగిలింది అని జెప్పి అన్నారు. ఆమె సహజీవనానికి ఒప్పుకుందండి. సహజీవనంలో ఉంది. దాన్ని బ్రేక్ చేసుకొనెళ్లి పెళ్లి చేసేసుకుంది. తర్వాత గూడా మళ్ళీ ఆహ్, నాకు నువ్వే నచ్చావు. నువ్వే కావాలి అని వచ్చింది. అయితే కొడతావా? అయితే కొడతావా నేనడిగేదది. హ్మ్. నీకు కొట్టే హక్కు లేదు. ఆమె వైపు నుంచి 100 తప్పులు చెప్పు నువ్వు. అవన్నీ నిజాలు గూడా గావచ్చు. నువ్వెలా కొడతావు? ఇది పాయింటు. హింస ఏ రూపంలో ఉన్నా ఒప్పుకునేది కాదు. ఒప్పుకునేది లేదు. ఎవ్వరి మీదైనా సరే, ఎందుకోసమైనా సరే, ఎలాగైనా సరే హింసని వ్యతిరేకించాల్సిందే ఖచ్చితంగా. హ్మ్. ఇప్పుడు సహజీవనం చేస్తున్న వాళ్ళ మధ్యలో కుటుం హ్మ్, హింస ఉంటే కూడా వాళ్ళిద్దరి మధ్యలో దాన్ని గృహహింస కిందే పరిగణిస్తారు. ఆమెకు పెళ్లి కాలేదు గదా! అని చూడరు. వాళ్ళు గూడా డీవీసీ కేసుకోవచ్చు. హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ కేసేసుకోవచ్చు. సహజీవనంలో ఉన్నా గాని. మరి ఆవిడని అసలు నువ్వు హింసించాల్సిన అవసరం ఏంటి? నీకు అంత తలపొగరు దేనికి? మగాడిననే అహంకారం దేనికి నీకు? ఆ ఇగో దేనికి? అదే అక్కడి నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. పైగా అతనిది సాఫీ మనస్తత్వం కాదు అని తెలిసిందెక్కడ అంటే, ఇంత జరిగినా సరే కింద పడ్డా నాదే పైచేయిగా ఉండాలి అనే ఉద్దేశంతోటి ఏ రోజైతే ఎఫ్ఐఆర్ నమోదయిందో ఆ తెల్లారి వచ్చేసేసి ఒక పెద్ద ఉత్తరం రాసేసి, ఆ ఉత్తరాన్ని అక్కడ పెట్టి ఫుల్లుగా తాగేసేసి, నువ్వు స్పృహ తప్పినట్లుగా యాక్షన్ జేసి పక్కనేమో అదేదో ఒక శానిటైజర్. శానిటైజర్ పక్కన పెట్టుకొని, నువ్వు స్పృహ తప్పినట్టు యాక్షన్ చేస్తే, నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే, ఈలోపేంటి ఆత్మహత్యాయత్నం చేశాడు. పలానా వ్యక్తి ఐపీఎస్‌కి సెలెక్ట్ అయిన వ్యక్తి అని ఈయన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గురించి
ఏదో విజయానికి 5 సూత్రాలు, 10 సూత్రాలు లాగా అందరూ ప్రచారం చేసేశారు. ఇది చూసేసి ఇంకేముంది, ఇంకేముంది అయ్య బాబోయ్! మగాడికి ఎన్ని కష్టాలొచ్చేసినియి. అసలు ఆడది దలుచుకుంటే ఇట్లాగే చేస్తది అని ఎన్నో మాటలొచ్చేసినియి. వచ్చేసి ఇంకా ఆ లెటర్ చదవగానే చాలామందికి హృదయం ద్రవించిపోయి, ఆ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు గూడా ఈ మాయలో, ఈ భ్రమలో పడిపోయి ఆ! ఏమిటిది? మళ్ళీ ఇంకొక శాటిలైట్ ఛానలు కూర్చొని అబ్బో! అబ్బో! ఆడోళ్ళు ఇంతే. ఉమెన్ కార్డ్ ఎసేసిందండి. ఆ! అసలు ఎంత పరిచయం లేకపోతే, ఆమె వైపు నుంచి ఎంత గ్రీన్ సిగ్నల్స్ లేకపోతే, అతను అంత ముందుకెళ్ళుంటాడు. ఇవా మీరు కూర్చొని చర్చలు చేసే విషయాలు? ఆ! అసల ఒక మగాడు అట్లా ఎట్లా చేస్తాడండి? ఈ మీరు చేసే ఆహ్, చెట్టు కింద పంచాయతీ ఉంటాయి. మా బ రచ్చబండ పంచాయతీలు చేసినట్టు శాటిలైట్ ఛానల్స్‌లో చేస్తే మర్యాదగుండదు. ఎవరన్నా యూట్యూబ్ ఛానల్స్ లాంటి చిన్న చిన్నోళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంటది గానీ, పెద్దోళ్ళు మీరొక పెద్ద ఛానెల్ పెట్టుకుని పెద్ద ఛానెల్ అన్నట్టు ఉండండి. హ్మ్. ఇప్పుడేమైంది? ఆమె ఒంటి పైన గాయాలున్నాయి. తేలింది గదా! హ్మ్. ఇప్పుడు చెప్పండి ఏం చెబుతారు మరి? అయినా సరే అలా తిరగడం తప్పే అంటాం. అంటారు. సరే అనండి. ఇదయిపోయింది. అయిపోయిన తర్వాత అది ఇది గాదు అని జెప్పి ఏం జేశాడు, హైకోర్ట్‌లో క్వాష్ కేసుకున్నాడు. క్వాష్ అవ్వలేదు. 3 సార్లు వాయిదా పడింది. ఈలోపేమో ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ చేస్తారేమోనని భయమేసి ఏం జేశాడు, అబ్స్కాండ్ అయ్యాడు. అతనిచ్చిన 2 అడ్రెస్‌లకి వెళితే అక్కడ మనిషి లేడు. ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యున్నాయి. ఈలోపు ప్రచారం ఏం జరిగింది? ఇతను పరారీలో ఉన్నాడు అని ప్రచారం జరిగింది. మళ్ళీ ఒక న్యూస్ ఐటెమ్ ఇచ్చేశాడు. ఎయడానికి రెడీగుంటారు గదా! హ్మ్. నేనెక్కడికి పారిపోలేదు. మా అమ్మమ్మకి బాలేపోతే నేను ఊరెళ్ళాను. ఆ అడ్రెస్‌కి ఏ విధమైన సమాచారం రాలేదు. నేను చట్టానికి కట్టుబడే ఉంటాను. అలా అని ఒక పడికట్టు పదాలతోటి రాసేశాడు. ఈలోపు హైకోర్టేమో క్వాష్ గురించి ఇప్పటికి 3 సార్లు వాయిదా యేసింది. ఇతని సంగతి అర్థమయ్యే హైకోర్ట్ కూడా అట్లా 3 సార్లు. అంటే నీకు క్వాష్ చేస్తున్నామని చెప్పట్లేదు. చెయ్యము అని చెప్పట్లేదు. గాంధీ హాస్పిటల్‌లో వ్యవహరించిన తీరు? సరే అదయిపోయింది గదా! ఇప్పుడు మొత్తానికి పోలీసులు ఆహ్, అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రిమాండ్. అయితే రిమాండ్ చేసే ముందు ఏం చేస్తారంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితుల గురించి చూస్తారు. అక్కడికి ఎవరో వెళ్ళారు. వీడియో తీస్తున్నారు. ఇంకా అసలు అమాంతం వాళ్ళ మీద పడిపోయి ఆ ఫోన్ లాక్కోబోయాడు. దురుసు ప్రవర్తన. అందుకే నేను చెప్పింది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ జీరో. ఐక్యూ తోటి ఏదైనా సాధించొచ్చు. ఎంతటి శిఖరాలనైనా అధిరోహించొచ్చు. కానీ ఈక్యూ లేకపోతే గనక దాన్ని నిలబెట్టుకోలేరు. ఆ వచ్చిన విజయం గూడా పేకమేడలాగా కూలిపోతది. దానికి ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అతి పెద్ద ఉదాహరణ. కానీ అదృష్టం ఏంటో చెప్పమంటారా? ఇలాంటి వ్యక్తి రేపొద్దున ఒక జిల్లాని మేనేజ్ చేయాల్సిన పోస్ట్‌లోకి రాబోతున్నాడు. అతని చేతిలో ఒక జిల్లా ఉంటే, ఈ దుందుడుకు మనస్తత్వానికి ఆ జిల్లా ఏమైపోయేదో. హ్మ్. అలా అని నేను ఇంతటితోటి అతని జీవితం ఆగిపోవాలని గాని నేనేం కోరుకోవట్ల. దేని నుంచైనా వ్యక్తులు బయటపడగలుగుతారు. అందుకని అతని మనస్తత్వానికి సంబంధించి అతను ఈ కేసు నుంచి బయటపడిన తర్వాత అయినా సరే, అతను ఒక థెరపీస్ తీసుకోవాల్సిన అవసరంలో అతనున్నాడు అనిపిస్తుంది. అలా అయిన పక్షంలో అతను ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా హ్యాపీగా ఉండొచ్చు. థాంక్ యూ అండి. థాంక్ యూ.